హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఆ కూటమిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు గతంలో అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి పథకాలకు సంబంధించి రకరకాల వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు సంబంధించి ఏ రకంగా మాట్లాడారో చూసాం. అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి ఏ రకంగా మాట్లాడారో చూసాము. సో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా మౌనంగా ఉన్నారు. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ గతంలో ఉన్నంత ఊపు ఉత్సాహం అవేవి కూడా ప్రస్తుతం ఆయనలో కనిపించటం లేదు. ఏ ఘటన జరిగినా దేనికి సంబంధించిన మాట్లాడట్లేదు. అయితే ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ అయితే పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అది నిజంగానే ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళు గతంలో అధికారంలో లేనప్పుడు ఏ రకంగా మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయనేది తెలియాల్సింది, ప్రజలకైతే ఖచ్చితంగా తెలియాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నెలకు 90 రూపాయలు, అంటే రోజుకు 3 రూపాయల చొప్పున చెత్త పన్ను వసూలు చేస్తే, దానికి సంబంధించి ఈయన చెత్త వసూలు చేస్తున్నాడు కాబట్టి ఈయన చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఒక పవన్ కళ్యాణే కాదు, ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి చింతకాల అయ్యన్న పాత్రుడు కూడా అదే రకంగా అంతే దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ సార్ నియోజకవర్గమైనటువంటి పిఠాపురం నుంచే ఇప్పుడు చెత్త పన్ను వసూలు చేయడం మొదలుపెట్టారు. ఆయన పరిధిలో, ఆయన శాఖలో ఉన్నటువంటి దీనికి సంబంధించి అయితే చాలామంది అనొచ్చు అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడలేదని చెప్పి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం విందాం. ఒక చెత్త ముఖ్యమంత్రి జగన్, చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను, చెత్త పన్నును తొలగించమని చెప్తాం. కూడా చెత్త ట్యాక్స్ ఇచ్చిన ఒక చెత్త ముఖ్యమంత్రి జగన్, చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను, చెత్త పన్నును తొలగించమని చెప్తాం. చెత్త పన్ను వేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు చెప్పి చెత్త పన్ను లేకుండా చేస్తా అని చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 రూపాయల చొప్పున నెలకు 90 రూపాయలు తీసుకుంటే, మీరు వచ్చిన తర్వాత మీ నియోజకవర్గం నుంచే రోజుకు 5 రూపాయల చొప్పున 150 రూపాయలు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చెత్త ముఖ్యమంత్రి? మీ చంద్రబాబు నాయుడు చెత్త ముఖ్యమంత్రి? చెత్త గురించి చెత్త మాటలు మాట్లాడినటువంటి మిమ్మల్ని ఏమనాలి? సో మీరు అధికారంలో లేనప్పుడు అవతల వ్యక్తులు ఏ పనులు చేసినా కూడా అది రాష్ట్ర నాశనానికి చేస్తారు. మీరు అధికారంలోకి వస్తేనేమో రాష్ట్రం యొక్క ప్రయోజనాలకు చేస్తారని చెప్పి మీకున్నటువంటి అనుకూల మీడియాలో మీకున్నటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ చెత్త పన్నుకు సంబంధించి రోజు 150 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్తే తప్పదు, చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛతకు నాంది పలికారు. స్వచ్ఛత, శుభ్రత, రాష్ట్రం యొక్క పురోగతిని, వాటి అభివృద్ధిని సాధించడంలో భాగంగా ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆయన యొక్క అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు వీరందరూ కూడా వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియాలో చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియా ఉంటుంది కదా, ఆ మీడియాలో కూడా పెద్ద ఎత్తున గొప్పగా మా దేవుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు, రాష్ట్రంలో చెత్త పన్ను విధిస్తే తప్పేంటి, గతంలో జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను వేయలేదా, ఇప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం చెత్త పన్ను ఇస్తే తప్పేంది, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడాలన్నా ఈ చెత్త నివారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది, దానికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి ఈ రోజుకి 5 రూపాయలే కదా, 5 రూపాయలు ఒక లెక్కన అనే రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం చూడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రూపాయలు వసూలు చేస్తేనే చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి చిన్న పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు లేదా, అప్పటి నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ అసలు చెత్త ముఖ్యమంత్రి అని. ఇప్పుడు వీళ్ళు చెత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చెత్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మరి వీరిద్దరు మాట తప్పారు కాబట్టి వీరిద్దరు కూడా చెత్త పన్ను వసూలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నియోజకవర్గంలోనే పిఠాపురంలోనే స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళే చెత్త. సో దీనికి సంబంధించి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మరి పవన్ సార్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. మరి కనీసం ఇప్పుడైనా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, మరి మౌనం వీడుతాడో లేదో తెలియదు. ఇప్పుడు దీక్షలు ఉన్నారు అంటున్నారు కదా, దీక్ష వీడిన తర్వాత మరి ఎంతవరకు ఆయన మాట్లాడతారు వీటికి సంబంధించిన చూద్దాం.